మాయి అద్దం చంద్రకాంతి రహస్యం. చాలా సంవత్సరాల క్రితం రామగిరి అనే గ్రామం దగ్గర ఘనమైన అడవి ఉండేది. ఆ అడవిలోకి సాయంత్రం తర్వాత ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ ప్రతి అమావాస్య రాత్రి ఒక నీలిరంగు వెలుగు కనిపించేది. గ్రామంలోని పెద్దలు చెప్పేవారు, ఆ వెలుగు కనిపిస్తే వెంటనే ఇంటికి పరుగెత్తాలి. కాని 13 ఏళ్ల బాలుడు కార్తీకకి భయం కంటే ఆసక్తి ఎక్కువ. ఒకరోజు అతని తాతయ్య పాత పెట్టెలో ఒక విచిత్రమైన అద్దం దొరికింది. ఆ అద్దం చుట్టూ వెండి అక్షరాలు మెరుసుతున్నాయి. నిజం చూసేవాడికే రహస్యం తెరుచుకుంటుంది. అదే రాత్రి అడవిలో మళ్లీ నీలి వెలుగు కనిపించింది. ఇదే సరైన సమయం అని కార్తీక్ అద్దాన్ని తీసుకుని అడవిలోకి వెళ్లాడు. అడవి మధ్యలో ఒక పాడుబడిన మండపం కనిపించుకుంది. అక్కడ ఎవరూ లేకపోయినా గాలి గుసగుసలాడుతుంది. అచానక్ వెనక్కి వెళ్ళిపో అనే స్వరం వినిపించింది. కార్తీక్ గుండె బలంగా కొట్టుకుంది. కాని తాతయ్య మాట గుర్తొచ్చింది. భయపడినవాడు రహస్యం తెలుసుకోలేడు. అతను అద్దాన్ని పైకి ఎత్తాడు. అద్దంలో మండపం సాధారణంగా కనిపించలేదు. అక్కడ నేలకింద భారీ గడియారం తిరుగుతుంది. దాని మధ్యలో నీలిరత్నం మెరుసుతుంది. కాని నిజంగా చూస్తే నేల సాదాసీదాగా ఉంది. అంటే అద్దం నిజాన్ని చూపిస్తోంది అని కార్తీక్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే నేల కంపించింది. గోడలు నెమ్మదిగా పక్కకు జరగగా రహస్యమెట్లు బయటపడ్డాయి. కార్తీక్ కిందికి దిగాడు. లోపల ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉంది. ఆమె కళ్లలో చంద్రకాంతి మెరుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత అద్దం యజమాని వచ్చాడు అంది ఆమె. మీరెవరు అని కార్తీక్ అడిగాడు. నేను ఈ రత్నాన్ని కాపాడే సంరక్షకురాలిని. ఈ రత్నం ఆగిపోతే కాలం కూడా ఆగిపోతుంది. అప్పుడే గడియారం నెమ్మదిగా ఆగడం ప్రారంభించింది. వృద్ధురాలు చెప్పింది, రత్నాన్ని మళ్లీ వెలిగించాలంటే మీ అత్యంత విలువైనదాన్ని త్యాగం చేయాలి. కార్తీక్ దగ్గర చాలా విలువైనది ఒక్కటే ఉంది. అతని తాతయ్య ఇచ్చిన అద్దం. కొద్దిసేపు ఆలోచించి అద్దాన్ని రత్నంపై ఉంచారు. వెంటనే మండపం అంతా నీలి వెలుగుతో నిండిపోయింది. గడియారం మళ్లీ వేగంగా తిరగసాగింది. బయట ఆగిపోయిన గాలి కదిలింది. చెట్లు ఊగాయి. గ్రామంలోని గడియారాలు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. కాని అద్దం మాత్రం ముక్కలైంది. వృద్ధురాలు నవ్వుతూ అంది, నిజమైన ధైర్యమంటే మనకు ప్రియమైనదాన్ని కూడా మంచి కోసం విడిచిపెట్టడం. మరుసటి రోజునుంచి ఆ అడవిలో నీలి వెలుగు కనిపించలేదు. కాని పౌర్ణమి రాత్రి కార్తీక్ ఇంటి కిటికీ దగ్గర చిన్న వెండి కాంతి మెరుస్తూ ఉండేది. అది ఆ మాయ అద్దం ఇంకా అతన్ని గమనిస్తోందనే సంకేతమేమో. నీతి, ఆసక్తి జ్ఞానానికి దారితీస్తుంది. ధైర్యం ప్రపంచాన్ని కాపాడగలదు.